అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే అర్థమైంది. మనలో 90 రాక్షసులు ఉన్నారంటే ఉన్నారు. ఆ 90 మీకు వివరిస్తాను ఎట్లా ఉన్నారో, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో 2 రాక్షసుల పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు మధుకైటబులు. ఈ మధుకైటబులు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు? వాళ్ళు విష్ణు కర్ణ మలోద్భూత, అంటే విష్ణువు యొక్క చెవిలో ఉండే మలంతో పుట్టారు. వాళ్ళు మలం దగ్గర పుట్టారు వాళ్ళు. సో మలం అనేది ఒక రాక్షసత్వం, అంటే మనలో ఉండే ఒక అవకరం. అది పెరిగే కొద్దీ ఏమవుతుంది, దాన్ని మనం సరిగా క్లీన్ చేసుకోకపోతే దానివల్ల మనకి ఏమవుతుంది, ఆ మలం పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చి తలంతా పాడయి, కళ్ళంతా పాడి, ఒక రకమైన రాక్షసత్వం వస్తుంది మనకి. ఒక రకమైన ఇరిటేషన్ వచ్చి మనలో ఉండే వికృతమైన చేష్టలు వస్తాయి. ఇది ఒక రకం అర్థం. ఇంకో రకం, మనం చెప్పుడు మాటలు చాలా వింటూ ఉంటాం. ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా కానీ మన చెవిలో పడుతూ ఉంటాయి. ఇవి కూడా రాక్షసత్వాలే. దానివల్ల మనం విన్న తర్వాత మన సహజ గుణం ఏమవుతుంది, ఆ చెడు విని మనం దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎట్లా రియాక్ట్ అవుతూ ఉంటాం? అవసరం ఉన్నా లేకపోయినా దానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అదొక రాక్షసత్వం మనకి. అది విని సంతోషించడమో, లేకపోతే అది విని కోపగించుకోవడమో, అసహించుకోవడం, ఇవన్నీ చేస్తాం. ఈ వికృత చేష్టలు మనలోనే ఉంటాయి. సో ఈ కర్ణం నుంచి వచ్చే, అంటే మన చెవుల ద్వారా ఒక ఇంద్రియం ఇది. ఈ ఇంద్రియం ద్వారా పుట్టే రాక్షసత్వమైన గుణం ఒకటి ఉంది కదా, ఈ గుణాన్నే మధుకైటబులు అన్నారు. అది ఎట్లా అంటే, మీకు ఒకటి గురించి మనం చెడు చెప్తే చాలా తీయగా ఉంటుంది మనకి. అది వినటానికి వినసొంపుగా ఉంటుంది. లేకపోతే ఒకటి మనం పొగుడుతున్నప్పుడు మనకు వినసొంపుగా ఉంటుంది. అవతలకి తిడుతున్నప్పుడు మనకు వినసొంపుగా ఉంటుంది. అదే మధుకైటబులు. మధు అంటే తీయగా ఉంటుంది. అదే మనకి గింగిర్లు ఎత్తి ఉంటుంది, వింటూ ఉంటాం. ఆ కైటభం అది. ఈ 2 రకాల రాక్షసులు మన చెవుల్లో ఉండి మనకు రాక్షసత్వాన్ని ఆపాదించి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అదే మన బుర్రలోనూ మన మస్తిష్కంలో పూర్తిగా నిండిపోతుంది. దానివల్ల మనని ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, వాడిని కనపడితే ఏదైనా చేసేయాలో లేకపోతే తిట్టేయాలో ఏదో ఒకటి చేయాలని ఒక తపన బయలుదేరుతుంటుంది. ఆ తపన, ఆ రాక్షసత్వాన్ని మనలో పెంపొందించేసే లక్షణం ఉంది కదా, దీన్ని తగ్గించమ్మా తల్లి అని చెప్పని అమ్మవారిని వేడుకొని, అమ్మవారిని స్తుతించుకుని, నాకు నిద్రలో కానీ ఎటువంటి టైంలో కానీ ఎటువంటి మాయా కమ్మకుండా నాకు చూసుకో, నా నోటి ద్వారా ఎటువంటి తప్పు జరగకుండా చూసుకో, నా చెవుల ద్వారా ఎటువంటి తప్పుడు మాటలు వినకుండా చేయి తల్లి అని చెప్పని అమ్మవారిని ప్రార్థించడమే ప్రథమ చరిత్రలో ఉండే మధుకైటబులు 2 రాక్షసులు. సో మనం ఆమెను వేడుకోవడం ద్వారా, ఆమెను మనం స్తుతించడం ద్వారా ఆమె సంతోషం చెంది మనకు అటువంటివి జరగకుండా చేస్తుంది. అక్కడ 2 రాక్షసులు సంహరించబడతారు. ఇంకొకడు ఉన్నాడు. ఇంకో అధ్యాయంలోకి వస్తే ఇంకొక రాక్షసుడు మహిషాసురుడు అని. వాడు గుడ్డెద్దు చేతిలో పడ్డట్టుగా ఉంటాను. చాలామంది మనలో ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను విన్ను, నా ఐడియా నాదే, నా ఆలోచన నాదే, నా పద్ధతి నాదే, నా కార్యక్రమం నాదే. అదొక రాక్షసత్వం. నా పని నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అక్కడ ఎదురుకుండా గోడున్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నేను ఒకటి మాట వినే లక్షణం కాదు నాది. ఇటువంటి ఒంటెద్దు పొగడు ఉంటాను చూడండి మనం, అదొక రాక్షసత్వం. అది వాడు రాక్షసుడు, ఎవడి మాట విండు, వాడు మూర్ఖుడు అని చెప్పిన వాళ్ళు చాలా రకాలుగా మనం భాష మాట్లాడతాం. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ మంది చూస్తుంటారు. అదే నేను చెప్పను, వద్దు, నన్ను ఇరికించగలను దీంట్లోనూ. అంటే మామూలుగా సహజంగా ట్రాఫిక్లో ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అదే ఓకే, అలా చూసి ఎవరి గురించి పట్టించుకుని వాడి పాటు వెళ్ళిపోతూ ఉంటాడు, ఫోన్ మాట్లాడుకుంటూను. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఒక రాక్షసత్వం. అది మీకు అవతల వాడి సంగతి మీకు అనవసరం, మీ పని మీకు అయిపోవాలి. ఎటువంటి బలమైన రాక్షసత్వం అంటే అది మనతో పాటు ఉండేవాడు ఏమైపోయినా మనకు అవసరం లేదు. ఈ రాక్షసత్వాన్ని మహిషాసురుడు అనే పేరుతో ఆ లక్షత్వం పెట్టారు. ఈ రాక్షసత్వానికి ఏమవుతుందంటే, ఇక్కడే నేను చాలా చెప్పవలసి వస్తుంది మీకు. ఏంటంటే అమ్మవారిని చాలామంది చాలా రకాల ఆయుధాలు ఇచ్చారు ఆమెకి. ఇక్కడ ఆయుధం అంటే ఏమిటంటే లక్షణాలు. ఒక్కొక్క ఆయుధానికి ఒక లక్షణం ఉంది. సో ఆ ఆయుధాలతో అమ్మవారు చూసుకుంటున్నాము అంటే ఆయుధాల యొక్క శక్తిని కానీ లక్షణాన్ని కానీ మనం ఆపాదించుకుని మనం దాన్ని ఛేదించుకుంటూ రావాలి. ఇది 2వ అధ్యాయంలో ఉండే ఒక మహిషాసురుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మనలో ఇప్పుడు 3 కనిపించారా మీకు? నాలో కానీ మీలో కానీ ఉన్నవాళ్ళు 3 కనిపించారు కదా. దీని తర్వాత చండముండులు అనేవారు. వీరు పాపం భృత్యులు, సేవకులు ఒక రాజుకి. అంటే మనలో ఉండే ఎవరినో మనం అనుకుంటాం, ఒక ఐడియల్ పర్సన్ అనుకుంటాం, వాడికి మనం దాసోహం. వీళ్ళకందరికీ రాజు ఎవరు? శుంభనిశుంభులు, 2 అన్నదమ్ములు. అక్కడికి వెళ్తున్నాను నేను. సో వాళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు? వాళ్ళ తాలూకా వీళ్ళందరూ ఇప్పుడు 3 అయిపోయారు ఇందా, కానీ ఇంకా 6 చెప్పాలి మీకు నేను. 6లో శుంభనిశుంభులు అయ్యారు, చండముండులు అయ్యారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేది రక్తబీజుడు, ధూమరులు వచ్చిన వీళ్ళు వస్తారు. ఈ 6 ఇప్పుడు. ఈ
ఈ 6 ముందు పైన ఉండే వాళ్ళిద్దరు రాజులు. వాళ్ళకి ఎటువంటిది, వాళ్ళ లక్షణం, మనలో ఉండే లక్షణం ఎటువంటిది అంటే, నేను ఒక పవర్ఫుల్గా ఉన్నాను అంటే, ఒక శక్తితో ఉన్నాను అంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఎవరు ఎక్కడ ఏం చూసినా నాకు కావాలి, నాకే రావాలి, నాకే సొంతం, అది ఇంకెవరో అనుభవించడానికి వీల్లేదు అని ఒక రకమైన మనకి కోరిక ఉంటుంది కదా, ఈగో. అది నా ఏ పేరు పెట్టలేదు, కోరిక అన్నాను అందుకోసమే. నాకు మీ దగ్గర చూశాను, అది నాకు కావాలి, అది ఒక కోరికే కదా. అది ఆ కోరిక ఎట్లాగా, మిమ్మల్ని అడిగి తీసుకోవచ్చు, మీరు అడిగినా ఇవ్వకపోతే మేము మీతో దెబ్బలాడని తీసుకోవచ్చు. దీన్ని రాక్షసత్వం అంటారు కదా మీరు. ఇది ఎగ్జాంపుల్గా మనం చిన్నపిల్లలు చాలా చూస్తాం. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఒక పిల్లవాడు అవతల పిల్లవాడి చేతిలో ఉండేది నచ్చింది అంటే వాడు కొట్టైనా తిట్టైనా లక్కైనా గిల్లైనా తెచ్చుకొస్తాడు దాన్ని. మనం రాక్షసత్వం ఏంటో, అంత రాక్షసులో బిహేవ్ చేస్తావాడిని అడిగితే ఇస్తాడు కదా అని చెప్పాను. ఆ పేరు పెట్టారా మీరు రాక్షసుడిని, అది మనలో ఉన్న లక్షణమే కదా. అది వాడు శుంభుడు, వాడికి అనుయాయుడు, ఇంకోటి సపోర్ట్ చేసే తమ్ముడు ఉంటాడు. సో రాజుగారి మాట వేదం సేవకులకి అందరికీ. సో రాజుగారికి కోరిక పుడుతుంది. కోరిక పుట్టిన వెంటనే ఏమవుతుంది, అయ్యో రాజుగారికి అటువంటి ఆయన రాజుగారికి కోరిక పుట్టింది అంటే మరి కింద ఉండే వాళ్ళు అందరూ గబగబా చేయడానికి రెడీ అవుతారు కదా. అట్లా ముందు చంద్రుడు ముండు, ఈ చండముండులు బయలుదేరతారు. పాపం మా రాజుగారికి ఆయన కోరుకున్నారు, అది నేను తీసివ్వాల్సిన బాధ్యత నాది. ఆయన కోరుకున్నది మంచో చెడో అవసరం లేదు, తప్పో రైటో అవసరం లేదు, చేయగలమా చేయలేమా అవసరం లేదు, ముందు మనం దూకాలి. ఆయనతో చెప్పడం మేము దూకుతున్నాం, సరే వెళ్ళండి రా, నాకు కావాలి మీరు తెచ్చిపెట్టండి అంటే వెళ్ళారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మూర్ఖపు రాక్షసులు. వీళ్ళలో విజ్ఞత అనేది లోపించిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ముఖ్యమైన లక్షణం విజ్ఞత, అది లోపించింది. అక్కడ దిగారు, వీళ్ళిద్దరు రాక్షసులు అయ్యారు. సరే అమ్మవారు ఏదో యుద్ధం చేసిందన్నారు, వాళ్ళిద్దరిని పక్కన పెట్టారు. అంటే ఏంటి, మనలో ఉండే విజ్ఞత లోపించడాన్ని అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఆ విజ్ఞత అనేది మనకు కలిగించడం కోసం అని చెప్పి ఇద్దరు రాక్షస రూపంలో పెట్టారు. అంటే గుడ్డిగా ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఇప్పుడు 5 అయిపోయారు. 6వ వాడు ధూమ్రులు వచ్చిండను ఒకడు ఎటువంటి వాడు, మీరు చెప్పాలంటే అంటే కళ్ళలోంచే పొగలు కక్కుతాడు వాడు. మనలో ఉండే ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి చూడండి, ఇది మన నానుడిలో వాడే మాటే. అది వాడు కళ్ళ నిండా పొగలు కక్కుతున్నాడు రా మనం చూసి అంటారు. మీరు వినే ఉంటారు ఇటువంటి నానుడి పదం, విన్నారో నాకు తెలియదు. విన్నా. వాడు కళ్ళ నిండా పొగ, అసూయ, పొగలు కక్కుతున్నాడు వాడు అని చెప్పి అంటాం. వాడు చూపబడింది, అయిపోయినాం అంతే. సో ధూమ్రులో వచ్చినాడు. సో వాడి లక్షణం ఏమిటి, అవతలను మసి చేయడమే. ఆ లక్షణం కూడా మనలోనే ఉందిగా. సో అది కూడా పోగొట్టమని కోరుకోవాలి కదా. ఏమండి ఒప్పుకున్నారు? ఇప్పటికి 6 అయిపోయారా? 7వ వాడికి వద్దాం. వీడు రక్తబీజుడు. రక్తబీజుడు అంటే ఏమిటి, వాడి రక్తం కింద పడిందంటే అటువంటి వాళ్ళు అంతమంది పుడతారు. ఒక్కొక్క బిందువుకి ఎన్ని బిందువులు పడితే అంతమంది పుడుతూ ఉంటారు వాడికి. ఇది ఎట్లా అంటే మనలో ఆ లక్షణం ఎట్లా ఉంటుందంటే, యాక్చువల్గా జంతువుల్లో లక్షణం ఉంది ఒకటి, నల్లి తెలుసుగా మీకు. నల్లి రక్తంతో మళ్ళీ ఇంకో నల్లి పుడుతుంది. మనకు మంచాలకి వాటికి ఇక్కడ బెడ్ బగ్స్ అంటాం మనం, నల్లులు. ఆ నల్లులు ఒక నల్లిని చంపామంటే రక్తంతో ఇంకో మిగిలిన నల్లులు పుడుతుంటాయి ఆ గుడ్లోంచి. రక్తబీజుడికి ఎగ్జాంపుల్ అవి. మనలో ఎట్లా అంటే, నాకు మీ మీద ద్వేషం కలిగింది, నేను వెళ్ళి ఇంకో 2 చెప్తాను, వాళ్ళిద్దరూ నాలా తయారు చేస్తాను మీ మీద ద్వేషానికి. అర్థమైందా మీకు? నా లక్షణాలు నా దగ్గర ఎంత శక్తి ఉందో, అసూయతోటి లేదా కోపంతో మీ మీద చెడుతోటి ఎంత అయితే ఉందో అంత నేను 10 మంది తయారు చేస్తాను, నా పార్టీ పెరుగుతుంది.